ప్రజెంట్ మనం చూస్తున్న ఈ 6 lanes హైవేకి అటాచ్డ్గా 15 ఎకరాల్లో సోడా లేఅవుట్ అనేది వేయడం జరిగిందండి. ఈ లేఅవుట్లో ప్లాట్స్ సేల్కి వచ్చాయి. ఇప్పుడు ఈ వెహికల్స్ వెళ్తున్నాయి చూసారా, ఇలా మనం జస్ట్ ఒక 30 km వెళ్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని రీచ్ అవుతాము. అండ్ ఇలా ఒక 30 km ముందుకు వెళ్తే మనం శ్రీకాకుళం రీచ్ అవుతామండి. ఈ లేఅవుట్ దగ్గర నుండి విజయనగరం 30 km వస్తుంది. అలాగే విశాఖపట్నం మ్యాక్సిమం 70 km వస్తుంది. అక్కడ చూడండి, అది వచ్చేసి సచివాలయం అండి. ప్రజెంట్ మనం ఉన్న ఈ విలేజ్ నేమ్ వచ్చేసి పిసిని విలేజ్ అండి. ఇది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కింద వస్తుంది, రణస్థలం మండలం కింద వస్తుందండి. ఇది లేఅవుట్ ఎంట్రన్స్ అండి. ప్రజెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. టోటల్ వర్క్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇందులో ఏ ఎమ్యూనిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఒకసారి లేఅవుట్ ఎంట్రన్స్ లోకి వెళ్దాం రండి. ఇది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కింద వస్తుంది కాబట్టి సోడా అంటారండి. సోడా అంటే శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అదే వైజాగ్ అండ్ విజయనగరం చూసుకుంటే వైజాగ్ వస్తే విఎంఆర్డీఏ కింద వస్తుందండి. సో విఎంఆర్డీఏ నామ్స్ ప్రకారం సేమ్ సోడా కూడా సేమ్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ లేఅవుట్ ఎంట్రన్స్ లో చూడండి, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ వర్క్ స్టార్ట్ అయిందండి. ఇంకొన్ని ఫ్యూ డేస్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఈ లోపల అన్నీ కూడా 40 feet బ్లాక్ టాప్ రోడ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ప్లాట్కి కూడా పెగ్ మార్క్ వేసి దాన్ని డివైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ప్లాట్ నెంబర్ 91, 90 అని ఉంది కదా. అండ్ ఇది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ఎందుకంటే 6 lanes హైవేకి అటాచ్డ్గా వేసిన 15 ఎకరాల్లో ఉన్న సోడా లేఅవుట్ అండి ఇది. ఇందులో వీళ్ళు ఇస్తున్న ఎమ్యూనిటీస్ కోసం మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇందులో అన్నీ కూడా 40 feet బ్లాక్ టాప్ రోడ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవెన్యూ ప్లాంటేషన్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు చూడండి. పార్క్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మార్టిగేజ్ ప్లాట్స్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఇది డెవలప్మెంట్ స్టేజ్లో ఉందండి. 6 lanes హైవేకి అటాచ్డ్గా ఈ లేఅవుట్ వేయడం జరిగింది. ఒకవేళ ఇందులో మీరు ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే ప్రజెంట్ అన్ని ఫేసింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీరు వెంటనే ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు. సో మీరు వెంటనే ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు. లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ అవ్వబోతుందండి. సో ఇందులో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 167 గజాల నుండి మ్యాక్సిమం 267 గజాలు, 400 గజాలు ఇలా ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు బ్యాంక్ లోన్ కావాలి అనుకుంటే బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేసే ప్లాట్స్ అండి ఇవి. సో ఒక్కసారి బ్రీఫింగ్ ఇస్తాను. ప్రజెంట్ మనం 15 ఎకరాల్లో వేయబోతున్న సోడా లేఅవుట్లో ఉన్నామండి. ఇది పిసిని విలేజ్ లో ఉంది. నేషనల్ హైవేకి అటాచ్డ్గా ఈ లేఅవుట్ వేయడం జరిగింది. ఇందులో అన్ని కూడా 40 feet బ్లాక్ టాప్ రోడ్లు, అవెన్యూ ప్లాంటేషన్, డ్రైనేజ్ సిస్టమ్, కాంపౌండ్ వాల్, ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్ ప్లే ఏరియా ఇలా అన్ని ఎమ్యూనిటీస్ తో ఇందులో డెవలప్మెంట్లు అనేవి రాబోతున్నాయి. ఇందులో గజం కాస్ట్ ఎంత చెప్తున్నారంటే 17,000 రూపాయలు చెప్తున్నారండి. నెగోషియేషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవరైతే బ్యాంక్ లోన్ కావాలనుకుంటున్నారో మీకు 50% బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఈ లేఅవుట్ దగ్గర నుండి అల్లూరి సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 30 km అండి. అంటే ఒక 15 minutes మనం రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ నుండి విజయనగరం 30 km, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వచ్చేసి 30 km, అలాగే ఇక్కడ నుండి విశాఖపట్నం మ్యాక్సిమం 70 km డిస్టెన్స్ అనేది వస్తుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి.